డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇక జీరో ఎందుకు అయ్యాం చూసుకోగా ఏడికొచ్చింది లెక్క. సారు కారు 16 కాడికి వెళ్ళి మొత్తం మీద 0 కాడికి వచ్చింది లెక్క. 16 అంటే 7 పలిగింది లెక్క. ఇక జీరో ఎందుకు అయ్యాం. లోక్సభ ఓటమిపై జూలైలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమీక్ష. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు సంసిద్ధతపై చర్చ జరుగుతుందట. పార్టీ సంస్థాగత మార్పులపై దృష్టి పెట్టే అవకాశం అయిపోయింది కదండి. చచ్చిపోయిన పార్టీ అయిపోయింది దాని పని. తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు గాను బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు జూలైలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, తక్కువ సీట్లు దక్కడంతో అధికారాన్ని కోల్పోవడం, లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలవకపోవడం వంటివి బీఆర్ఎస్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటింగ్ శాతం కూడా పూర్తిగా పడిపోవడం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ నేపథ్యంలో గులాబీ బాస్ పార్టీ శ్రేణులతోటి విస్తృత స్థాయి సమావేశం చేపట్టాలని భావించడం పట్ల సొంత పార్టీ నేతల్లో చర్చ కొనసాగుతోంది. ఇక ఎంపీ స్థాయి నేతల నుంచి గ్రామస్థాయి క్రియాశీల నాయకుల వరకు ఈ సమావేశంలో పాల్గొనేలా కారు పార్టీ కసరత్తు చేస్తోంది. ప్రధానంగా లోక్సభ ఎన్నికల ఫలితాల్లో వెసులుబాటుకు గల కారణాలను క్షేత్రస్థాయిలో ప్రస్తుతం పార్టీ పరిస్థితులపైన బలపడే విషయం చూస్తున్నట్ట కానీ బలపడతట్లేదు. అయిపోయింది కథ. ఆగమాగం చేస్తేవి, చందన చేస్తేవి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తేవి, ఏ రంగంలో చూసుకున్నా కథం చేసి పడేస్తేవి. ఇంకేమవుతుంది, ఇంకేడవుతుంది, ఇక లేపితే లేస్తా, జాకెట్ లేపినా లేవదిగా. ఏమవుతుంది, కారు లేస్తుంది అనుకుంటారా? ఇంకా పోయింది అంటే షెడ్డుకు పోయింది. ముఖ్యమంత్రి చెప్పినట్టే షెడ్డుకు పోయింది. ఇక అలా పడ్డది, ఇక మళ్ళీ వచ్చే పరిస్థితులు లేదు. ఇక అన్ని నట్లు, టైర్లు, బోట్లు ఆడోళ్ళు ఈలో ఇప్పుకొని పోతురట. ఇప్పుకొని పోయినాక ఏముంటుంది, కానీ ఆ బాడీ కూడా ఉంటుందో లేదో తెలియదు. గాడికి వచ్చింది కథ. ఏది బీఆర్ఎస్ పని. ఎందుకంటే స్థానిక సంస్థలు ఎట్లేస్తారు, ఓట్లు ఎట్లేస్తారు? స్థానిక సంస్థల్ని మొత్తం కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి లంగా కథలు పడ్డారు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఎందుకనంటే చాలామంది ఎవరైతే సర్పంచులు ఉంటారో సర్పంచులు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ స్థానిక సంస్థలో ఉన్నటువంటి ఎవరైతే ఎంపీటీసీలు, జడ్పీసీలు ఉంటారో వాళ్ళకు కూడా కనీసం అంటే ఎటువంటి పనులు చేద్దామన్నా కానీ నిధులు ఇవ్వకుండా రకరకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలలో మేము పోతాం, మేము చేస్తామంటే ఎవరు నమ్ముతట్టున్నది పరిస్థితి. ఆగమాగం ఉన్నది కథ. ఇంకా ఆడికి వచ్చింది. జీరో ఎందుకైనామని అనుకుంటున్నారట. ఎందుకైనామంటే అందుకే అవుతారు లెక్క. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.